వృశ్చిక రాశి వారికి జూలై 2వ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున మిమ్మల్ని దూరం పెట్టినటువంటి ఈ వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. ఆలస్యం చేయకుండా మరి ఈ వీడియోని పూర్తిగా వినండి. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు, అలాగే శుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు రేపటి రోజున మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏ దేవతారాధన చేస్తే కూడా మీరు సంతోషంగా రేపటి రోజున పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయో కూడా తెలుసుకుందామండి. రేపటి రోజున మీ జీవితం చాలా ఆనందంగా, అలాగే అనుకున్న పనులు పూర్తిగా నెరవేర్చుకునేటువంటి శక్తి అనేది మీకు రేపు కలుగుతుంది. అదృష్టం అనేది మీ జీవితంలో రెట్టింపు కాబోతుంది. రెండింతల అదృష్టవంతులుగా మీరు భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా మీ మీద ఉందని కూడా చెప్పుకోవచ్చండి. ఒక మంచి చక్రాన్ని అయితే తిప్పబోతున్నారని, అదృష్టమైనటువంటి చక్రాన్ని తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. మీరంతా కూడా ప్రతిదీ మీకు గ్రహాల యొక్క అనుకూలతమైనటువంటి పరిస్థితి వలన మీరు ఏ పనైనా రేపటి రోజున చేపట్టాలని అనుకుంటున్నారో ఆ పనిని బ్రహ్మాండంగా చేయగలుగుతారండి. అసలు తిరిగి అనేది ఉండదండి. అలాగే మీకు పూర్తిగా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నిజాలు కూడా రేపటి రోజున మీరైతే తెలుసుకోగలుగుతారు. అంటే కొంతమంది ద్వారా మీకు ఒక పచ్చి నిజం అయితే రేపు సాయంత్రానికి మీరు తెలుసుకుంటారు. ఆ నిజం మీరు తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపడతారని కూడా చెప్పుకోవచ్చండి. మీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి నిజం అనేది చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున శని భగవానుడి యొక్క సంచారంలో కొన్ని మార్పుల వలన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుందని కూడా చెప్పుకోవాలి. ఇక మనకు అంటే పెద్ద పండితులు చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ రాశి వారికి సుడి తిరగబోతుందని చెప్పారు కాబట్టి వారి నుండి మీరు అన్ని విధాలుగా అంటే మీకు మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అనేది అసలు లేదండి. అంత అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందబోతున్నారు. అసలు మీకు పట్టినటువంటి ఆ అదృష్టం ఏమిటి? ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీ జీవితంలో కలగబోతుంది. ముందుగా ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు ఊహించినటువంటి ధనం మీ చేతికి అందడం. అది ఇప్పుడు ఉద్యోగం చేసేవారికి అయితే ఉద్యోగంలో శాలరీ పెంచడం, లేదంటే ఉద్యోగం నుండి ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళి ప్రమోషన్లు రావడం, లేదంటే ఎక్కడున్నా మీకు నచ్చిన దగ్గరకు మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడం కావచ్చు. మీ యజమాని మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి, తెలివితేటలను, మీ టాలెంట్ను గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పొగడడం, అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని చక్కగా అర్థం చేసుకొని, మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని, కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారడం. ఈ విధంగా అంటే అంతకుముందు కాస్త కూస్త ఏమైనా గొడవలు ఉన్నా కానీ మీ యొక్క విలువ అనేది పూర్తిగా కొంతమందికి కూడా అర్థమవుతుందండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచితనాన్ని, అలాగే మీరు చేసేటువంటి సహాయానికి కొంతమంది ఎవరైతే అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, లేకుంటే బంధువర్గం కావచ్చు, ఇంకా లేకుంటే ఏదైనా కానీ ఉద్యోగంలో మీ పక్కనే ఉంటూ మీకు అంటే ప్రతిరోజు కూడా కలిసి పనిచేసే వాళ్ళే మిమ్మల్ని చాలా రోజుల నుండి అంటే మీరు ప్రతి విషయాన్ని వారితో పంచుకుని అంటే షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, ప్రతిదీ కూడా వారితో పంచుకుంటూ ఉంటారు. ఇలా మీరు ఏది కూడా కల్లా కపడం లేకుండా అందరితో సమానంగా ఆనందంగా ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తులు అలా తీసుకోరు కదండి. ఎందుకంటే మనకు ఏదైనా ఒక 1% మంచి జరిగినా అయ్యో వీడికి బాగా మంచి జరిగింది అని అనుకుంటూనే ఉంటారు తప్ప వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వీరు చక్కగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చారులే, పోనీలే చాలా రోజుల నుంచి కష్టపడ్డారని చెప్పి అనుకోరండి. వీరికి ఇలా వచ్చిందని చాలా నిద్రపోరన్నమాట. ఇంకా డైజెస్ట్ అవ్వదు వాళ్ళ నుండి వ్యక్తులు. మీకు కూడా ఏంటి అసలు మీ యొక్క కష్టం ఏమిటి, నిజంగా మీరు ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయాన్ని వారు రేపటి రోజున తెలుసుకుంటారు. ఊరికే ఏది కూడా ఎవరికి రాదండి. ఎంతో కొంత కష్టం అయితే చేసి ఉంటారు. దాని వెనక వారు చేసినటువంటి కష్టం అనేది ఊరికే పోదు. కాబట్టి ఒక ప్రతిఫలం అనేది భగవంతుడు మీకు ఇచ్చాడంటే అది ఊరికే ఇవ్వడంటే అంతకుముందు మీరు ఏదైనా కష్టపడి ఉండవచ్చు. లేదంటే ఇంకా మీరు మంచి పనులు చేయడం వల్ల మీ యొక్క మంచి ఫలితాలన్నీ కూడా మీకు ఒక అదృష్టంగా భగవంతుడు ఒకేసారి అయితే అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడండి. అలా ఆ అనుగ్రహ వర్షానిక ఆగిపోయేంత వరకు కాకుండా మన జీవితాంతం మనకు అంటే మనం బ్రతికి ఉన్నంతకాలం సంతోషంగా ఉండే విధంగా ఆ అనుగ్రహ వర్షం తప్పకుండా కురిపిస్తూనే ఉంటాడనమాట భగవంతుడు. మరి ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో లాభం వచ్చిందని అనుకోండి, ఆ లాభం అనేది మనం చాలా రోజుల నుంచి కష్టపడితే రాదనమాట. మరి ఆ లాభం వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మనకు మాత్రం ఏం సంతోషంగా ఉంటుంది చెప్పండి. అది అలా కొనసాగుతూ ఉండాలని చెప్పి మనం ఊరికే ఉండకూడదండి. మనం చేయాల్సినటువంటి కష్టం మనల్ని చేయాలి. మిగతాదంతా కూడా భగవంతుడు ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది. ఆ విధంగా ఎప్పటి నుండో మీరు చేసినటువంటి కష్టానికి భగవంతుడు ఒక మంచి ప్రతిఫలం అయితే మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి.
తద్వారా మీతో ఉన్నటువంటి ఎవరైతే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, మీకు దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, మీకు వచ్చినటువంటి మంచి స్థాయి గుర్తింపు వాళ్ళకు తెలుస్తుంది. తెలుసుకొని మరలా మీ దగ్గరకైతే రాబోతున్నారు. ఎవరైతే మీ నుండి దూరం అయ్యారో, ఇంకా వీడు ఎందుకు పనికిరాడు, వీడి వల్ల మనకేం జరుగుతుంది అని చెప్పేసి ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు రేపటి రోజున మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిజంగా మీ విలువ అలాగే మీరు చేసినటువంటి కష్టం అంత ఊరికే రాదండి ఏది కూడా అని చెప్పి వాళ్ళంతటితో వాళ్ళ నోట్లో నుండి ఆ మాట రావడం వలన మీరు చాలా ఆశ్చర్యపోతారండి. అలాగే కావాలని చెప్పి మిమ్మల్ని అలా అయితే దూరం పెట్టారో ఆ నిజం కూడా మీకు తెలుస్తుంది. అంటే కొన్ని రోజుల నుండి వాళ్ళు వీళ్ళతో పోట్లాడి అంటే ప్రయత్నిస్తూ ఉంటారని అనుకోండి, దూరం పెట్టారని మీకు తెలియదు అన్నమాట. అయితే రేపటి రోజున ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. ఇలా ఉంటారు ఆ మనుషులు. నిజంగా ఏదైనా అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువు కానీ లేదంటే మన దగ్గర ఒక స్థాయి ఉంటేనే మనకు మనుషులు అసలు పట్టించుకోరా, ఇలా ఉంటారేంట్రా బాబు అని చెప్పి మీరైతే చాలా ఆశ్చర్యపోతారండి. ఆ నిజం తెలుసుకున్న తర్వాత అప్పటి నుండి మీరు తెలుసుకుంటారు. అతి మంచితనంగా కాకుండా ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండేటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని అప్పటి నుండి రేపటి రోజున నుండి చాలా మంచి విషయాలను అయితే రేపటి రోజున తెలుసుకోబోతున్నారు. అలాగే మీ కుటుంబంలో చాలామంది కూడా అంటే కొంతమంది మీకు ముందే చెప్పి ఉంటారండి ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరిని నమ్మొద్దు, అలాగే ఎవరికి కూడా సహాయం చేయాలి, కానీ అతిగా ఎవరికి కూడా ఎటువంటి సహాయాన్ని చేయకూడదు, మనకు లేకుండా ఎవరికి కూడా ఇవ్వమని చెప్పి భగవంతుడు కూడా చెప్పడు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని చెప్పి కుటుంబ సభ్యులకు ఎన్నోసార్లు చెప్పినటువంటి వాళ్ళ మాటలు కూడా మీరు తప్పకుండా సహాయం చేసి నష్టపోయేటువంటి రోజులు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు చేసినటువంటి ఏ ఒక్క మంచి పని కూడా భగవంతుడైతే వృధాగా పోనివ్వడండి. ఎందుకంటే ఏది చేసినా కూడా మంచిదైనా చెడుదైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుందని అంటారు కదా, అలాగే మీ మంచితనాన్ని మీరు చక్కగా రిటర్న్ గిఫ్ట్ లాగా భగవంతుడు మీకైతే రేపటి రోజున ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. మీ ఉద్యోగరీత్యా అలాగే ఇంకా మీ యొక్క వ్యాపార పరంగా కానీ ఏదైనా మీ వృత్తికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీరు రేపటి రోజున మంచి విజయాన్ని అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీ చేతి నిండా కూడా ధనం అంటే ఏదో కోట్లు వచ్చి పడతాయని కాదండి, మీ చేతికి సరిపడా ధనం అయితే మీ అందుతుందన్నమాట. మీ అవసరానికి సరిపడా ధనం అయితే రేపటి రోజున మీకు నిండుగా ఉంటుంది. ఒకరికి అప్పు ఇచ్చి మీ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును కొంచెం జాగ్రత్తగా చూసుకునేటువంటి ఈ విధంగా మీ చేతిలో అయితే డబ్బు అయితే ఉంటుంది. ఇంకా ఏదైనా కానీ అంటే వ్యాపారానికి సంబంధించిన చాలా రోజుల నుండి చాలా వరకు అంటే చాలా నష్టపోయినటువంటి వారు కూడా రేపటి రోజున మంచి లాభాన్ని చూడబోతున్నారండి. అంటే కోర్టు చుట్టూ తిరిగి ఎవరైతే అలసిపోయి మాకు ఈ సమస్య నుండి ఎలాంటి ఫలితం రాదని చెప్పి ఎవరైతే నిరాశపోయి చెంది ఉంటారో అలాంటి వారికి రేపటి రోజున ఆశ్చర్యపడేటువంటి ఒక మంచి న్యూస్ అయితే మీకు సంబంధించి మీకు మీరుగా ఒక మంచి శుభవార్తగా తప్పకుండా మీరు వినాలనుకున్నటువంటి అంటే రిసీవ్ చేసుకోవాలనుకున్నటువంటి వార్తను రేపటి రోజున ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో అయితే రేపటి రోజున మీరు వింటారని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ పరంగా సినీ రంగ ప్రవేశానికి ఇలా ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఒక అత్యద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. ఇక ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కొన్ని ఉంటే అన్ని ఊహించినటువంటి ఫలితాలు రేపటి రోజున అయితే మీరు దక్కించుకోబోతున్నారు. ఇంకా ఏదైనా కానీ విద్యార్థులైతే చక్కగా మీ యొక్క పరీక్షలను రాసేసి మంచి మార్క్స్ అన్నీ కూడా చక్కగా వచ్చేసి వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ స్టడీస్ని కొనసాగించాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వీసాకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అయితే వింటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అలాగే కుటుంబంలో కలిసి చక్కగా రేపటి రోజున మీరైతే ఆనందంగా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారని ఇంకా దేవాలయ దర్శనాలు కూడా చేస్తారు. కొన్ని ప్రయాణాలకు కొంచెం అనుకూలంగా అయితే రేపటి రోజున ఉండబోతుంది. కాబట్టి కుటుంబంతో ఎక్కువగా సంతోషంగా గడపడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఉండేటువంటి పనులే కదా, ఇప్పుడు చేసేటువంటి పనులే కదా, మనం గురి అవుతూ ఉంటాం కదా, కాసేపు కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం, ఈ యొక్క ఒత్తిడి అనేది కూడా దూరం అయిపోతుందని చెప్పి మీకు మీరుగా ఒక రాజీకి వచ్చేసారండి. ఎందుకంటే రేపటి రోజున అలసిపోయి ఉన్నారు. మీరు చాలా అంటే చాలా చిన్నప్పటి నుండే మీకు బరువు బాధ్యతలు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి కష్ట నష్టాలన్నీ కూడా చూసిన వారు కాబట్టి ప్రతిదీ కూడా ఏ సమయాన్ని కూడా మీరైతే అసలు వృధా చేయరండి. ఏదైనా కూడా ఒక సమయం కొంచెం కాసేపు వర్క్ చేసుకుంటే చక్కగా ఉంటుంది కదా అని చెప్పేసి వర్క్ పరంగా పని పరంగా ఇలా ఆ దిశగా ఆలోచిస్తారు తప్ప రెస్ట్ అనేది లేకుండా మీరైతే ఎప్పుడు కూడా ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటారు. అలాంటిది రేపటి రోజున మీరు ఏంటంటే ఫస్ట్ టైం ఇలా కొంచెం కుటుంబ సభ్యులతో రిలాక్స్గా ఉందామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈ విధంగా ప్రేమికుల పరంగా అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత వలన అన్ని విధాలుగా రేపటి రోజున మీకు బ్రహ్మాండమైన రోజుగా జూలై 2వ తేదీన మీకు చక్కగా ఉంటుంది. ఇంకా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి, శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. ఓం శ్రీ వర్ధనాయ నమః, ఓం శ్రీ నమశివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు 21 రోజులు జపిస్తే మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.